టికెట్ బుక్ చేసుకున్న తర్వాత ఇక్కడ కౌంటర్లు తీసుకోవాలి. సో ఈ విధంగా ముందుకెళ్ళాలన్నమాట. ఎక్కడ అటా ఇటా. హలో మామా, వెల్కమ్ బ్యాక్ అందరికి. మామా ఈ రోజు అయితే గోవాలో అత్యంత సుందరమైన ప్లేస్ దూద్ సాగర్ వాటర్ ఫాల్స్. ప్రెజెంట్ వర్షాకాలం అవడం వల్ల గోవాలో దూద్ సాగర్ వాటర్ ఫాల్స్ ఓపెన్ లో ఉన్నాయా లేదా, ఒకవేళ ఉంటే అసలు మేము ఎలా వెళ్ళాలి, అసలు గోవా దూద్ సాగర్ ఎంట్రీకి ఎంత ఖర్చు అయింది, అసలు ఆన్లైన్ లో టికెట్స్ బుక్ చేసుకోవచ్చా, అసలు ఏ వెబ్సైట్ లో ఈ దూద్ సాగర్ కి టికెట్స్ బుక్ చేసుకోవాలి, అసలు ఎలా చేసుకోవాలో మీకు లైవ్ లో చూపిస్తాను మామా. వీటన్నిటికీ ఈ రోజు ఈ వీడియోలో మీకు ఆన్సర్ దొరుకుతుంది మామా. ట్రస్ట్ మీ మామా, ఉన్న విషయం సూటిగా సుత్తి లేకుండా చెప్తాను. ఫస్ట్ ఈ వీడియోని సేవ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. అలానే ఫస్ట్ టైం మన ఛానల్ ని గనక చూస్తున్నట్టయితే గట్టిగా ఒక సబ్స్క్రైబ్ చేసి కొండంత సపోర్ట్ ని ఇస్తారని మొహమాటం లేకుండా కోరుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి మామా. యాక్చువల్ గా దూద్ సాగర్ వాటర్ ఫాల్స్ కి వెళ్ళాలంటే అక్కడ మనకి జీప్స్ అవైలబుల్ లో ఉంటాయి. యాక్చువల్ గా ఇది వర్షాకాలం అవడం వల్ల ఈ జూన్ మంత్ నుంచి దీన్ని క్లోజ్ చేశారు. కానీ రీసెంట్ గా గోవా గవర్నమెంట్ ఒక కొత్త ఇనిషియేటివ్ తీసుకుంది. దూద్ సాగర్ కి జీప్స్ లో కాకుండా బై వాక్ అంటే ట్రెక్కింగ్ చేసి వెళ్ళొచ్చని అనౌన్స్ చేసింది. ఇక్కడ 10 మందికి కలిపి ఒక గైడ్ ని ఇస్తారు మావా. ఈ దూద్ సాగర్ ఎంట్రీ ఫీజు గానీ, మనకిచ్చే లోకల్ గైడ్ చార్జెస్ గానీ, అలానే ఫారెస్ట్ ఫీజు గానీ అన్ని కలిపి మనకి 627 రూపీస్ చార్జ్ చేస్తారు మావా. మనం ఈ ట్రెక్కింగ్ కి వెళ్ళాలంటే మార్నింగ్ 10 లోపు మనం అక్కడ ఉండాలి. 10 తర్వాత మనకి ఎంట్రీ అయితే ఉండదు. అలానే ఈ ట్రెక్కింగ్ టైం వచ్చేసి వెళ్ళడానికి ఒక 3 అవర్స్ పట్టిద్ది, రావడానికి ఒక 3 అవర్స్ పట్టిద్ది. ఇప్పుడు అసలు మనం ఆన్లైన్ లో టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలో చూసేద్దాం రండి మావా. ముందుగా గూగుల్లోకి వెళ్ళి doodhsagartrekking.com అని సెర్చ్ చేయాలి మావా. ఇక్కడ నంబర్ ఆఫ్ ఫేక్ వెబ్సైట్స్ అలానే థర్డ్ పార్టీ వెబ్సైట్స్ కూడా ఉంటాయి. ఇక్కడ కనిపిస్తున్న ఫస్ట్ దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేయడానికి మనకి ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే మనం ఏ రోజు ట్రెక్కింగ్ కి వెళ్దాం అనుకుంటున్నామో ఆ డేట్ సెలెక్ట్ చేసుకోవాలి. అలానే మీరు ఎంత మంది, మీ నేమ్ ఇచ్చేసి కిందకి స్క్రోల్ చేస్తే మనకి ఎన్ని సీట్స్ అవైలబుల్ ఉన్నాయో చూపిస్తుంది. సో మీ నేమ్, మీరు ఎంత మంది ఉన్నారు, ఏ డేట్ వెళ్ళాలనుకున్నారు అన్ని డీటెయిల్స్ ఫిల్ చేసేసి కింద ప్రొసీడ్ టు పేమెంట్ అని ఉంటుంది మావా. అది క్లిక్ చేస్తే మనం యూపీఐ గానీ, కార్డ్ పేమెంట్ గానీ, నెట్ బ్యాంకింగ్ గానీ ఎలా అయినా పేమెంట్ చేయొచ్చు. ఈ పేమెంట్ అయిపోయిన తర్వాత మన మొబైల్ కి ఒక మెసేజ్ వస్తుంది. మనం ఎంత మంది, ఎంత పే చేసాము, మన ట్రిప్ ఎప్పుడు అని చెప్పేసి మన ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి అందులో. ఆ మెసేజ్ ని తీసుకొచ్చి ఇక్కడ కౌంటర్ లో ఇస్తే మనకి టికెట్స్ ఇచ్చి మనకు ఒక గైడ్ ని అలాట్ చేస్తారు. మనకిచ్చిన గైడ్ కి టోటల్ 10 టూరిస్ట్ ని అలాట్ చేస్తారు. Like nothing I found, my mind overwhelms. I think that I'm broken, but I hope you can't help. I know I'm not perfect, but some days I feel far more worthless. మామ ట్రెక్కింగ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలానే మనకి మధ్య మధ్యలో ఇలా వాటర్ ప్రవహిస్తూ ఉంటుంది. ఈ వర్షాకాలంలో 2 కళ్ళు సరిపోవు మామ దూద్ సాగర్ చూడడానికి. నార్మల్ గానే ఒక రేంజ్ లో ఉంటది, ఇంకా వర్షాకాలం అయితే నెక్స్ట్ లెవెల్ అంతే. I guess you're trying to stay strong and fake a smile until I look away. జస్ట్ 600 కి మనకి జీవితాంతం గుర్తుండిపోయే మెమోరీస్ క్రియేట్ చేసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నాను మామ, ఇది 6 అవర్స్ పట్టిద్ది. వెళ్ళడానికి ఒక 3 అవర్స్, రావడానికి ఒక 3 అవర్స్. ట్రెక్కింగ్ ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు మాత్రమే దీంట్లో పార్టిసిపేట్ చేయండి. ఎందుకంటే 6 గంటలు నడవాలంటే అంత సామాన్యమైన విషయం కాదు. ఫైనల్లీ దూద్ సాగర్ వాటర్ ఫాల్స్ కి అయితే మనం వెళ్ళిపోయాం మామ. కాకపోతే ఇది ట్రెక్కింగ్ చేసి వెళ్ళలేదు మేము. ఇంతకు ముందు జీప్స్ వెళ్ళినప్పుడు ఫుటేజ్ ఇదంతా మామ. మీరు ఫ్రెండ్స్ తో గోవాని విజిట్ చేస్తున్నట్టయితే ఈ అవకాశాన్ని అస్సలు మిస్ అవ్వద్దు. మీ ఫ్రెండ్స్ గ్యాంగ్ అంతా ఫుల్ ఎంజాయ్, పండగ అన్నట్టు ఎంజాయ్ చేయొచ్చు. అన్నట్టు ఈ ట్రెక్కింగ్ కి వెళ్ళేటప్పుడు కొన్ని రిస్ట్రిక్షన్స్ కూడా ఉన్నాయి మావా. ట్రెక్కింగ్ చేసే ప్రతి ఒక్కరి ఒరిజినల్ ఐడి క్యారీ చేయాలి. అలానే చెట్లలోకి, తొప్పల్లోకి ఎడుబడితే అడు బాగూడదు. ఇంకా మెయిన్ గా మందు బాబులకి ఇది ఒక చేదు విషయం అని చెప్పుకోవచ్చు. మందు బాటిల్ గానీ, బీరు బాటిల్ గానీ నాట్ అలౌడ్ లోపలికి. ఓవరాల్ గా డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్ తో మనం ట్రెక్కింగ్ చేసి ఒక మంచి ఎక్స్పీరియన్స్ ని పొందొచ్చు. Guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts.
మామ ఈ వీడియోలో గోవా దూద్ సాగర్ ట్రెక్కింగ్ గురించి ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా పొరపాటున పప్పులో కాలేసి నేను గనక మర్చిపోతే నిర్మోహమాటంగా కామెంట్ పెట్టండి మామ. అలానే దీని గురించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సిగ్గుపడకుండా కామెంట్ చేయొచ్చు. అలానే మన ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక కుర్రాళ్ళలో ఎంత మందికి దూద్ సాగర్ ని ఆల్రెడీ విజిట్ చేశారో మీ ట్రాక్ రికార్డ్ ని కింద కామెంట్ లో తప్పకుండా మెన్షన్ చేయండి మావా. అలాగే గోవా వచ్చే పాలు తాగే పిల్లల దగ్గర నుంచి 60 ఏళ్ల యువకుల దాకా అందరూ మన ఇన్స్టా పేజ్ ని ఫాలో అయ్యి గోవా గురించి డే టు డే అప్డేట్స్ మీకు తెలుసుకోవచ్చు. ఇప్పటిదాకా చూసినందుకు ఈ వీడియోని ఒక 10 మందికి షేర్ చేస్తారని నేను అనుకోవట్లేదు. అట్లీస్ట్ ఒక 2 కన్నా చేయండి మావా. Cause every time I wake up I feel like it's Monday. Something's going wrong with all the chemicals up in my brain. All the